హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కిరణ్ కుమార్ కన్నుమూత, తీవ్ర దుఃఖంలో కుటుంబం. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. సాధారణంగా పెళ్లి అనగానే కుటుంబ సభ్యులు, చుట్టాలు, బంధువులు, స్నేహితులతో ఊరంతా సందడి వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఆ పెళ్లి ఇంట్లో చిన్న పెద్ద ఉరుకులు పరుగులతోని ఆటపాటలతోని ఉత్సాహంగా ఉంటారు. పెళ్లికి టైం అయింది, పనులు త్వరగా కానియండి అంటూ బిజీగా ఉంటారు. అంతటి సరదా సందర్భంలోని ఊహించిన విషాదం జరిగితే పెళ్లి వాతావరణం అంతా శోక సముద్రంగా మారిపోతుంది. పెళ్లికి వచ్చిన వారంతా అయ్యో పాపం అంటూ కన్నీరు మున్నీరవుతారు. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. తెల్లవారితే పెళ్లి అని పనులు చకచకా చేస్తున్నారు బంధువులు, స్నేహితులు. ఈ సమయంలోనే పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకొని కన్నవారికి విషాదాన్ని మిగిల్చాడు. ఒక్క రాత్రి గడిస్తే మంగళ వాయిద్యాల మధ్య రేపు నూతన వధూవరులు ఒకటి కానున్నారు. అంతలోనే పెళ్లి కొడుకు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని చోటు చేసుకుంది. పేట్పల్లి మండలం రామచంద్రపేటకు చెందిన కిరణ్ కుమార్ తెల్లవారితే పెళ్లి కొడుకు కానున్నాడు. తెల్లవారితే నవవధువులతో ఒకటై 7 అడుగులు వేయనున్నాడు. అంతలోనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకొని తను చాలించాడు. పెళ్లి కొడుకుగా మారి పెళ్లిపీటలు ఎక్కాల్సిన కుమారుడు శవమై పాడెక్కాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులందరూ కూడా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అయ్యో కొడుక, ఎంత పని చేశావు అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. పెళ్లి చూద్దామని వచ్చిన బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.